అక్రమంగా పెట్టినటువంటి ఒక నిరాధారమైన కేసు. దీనిలో 3వ ఛార్జ్ షీట్ నిన్న ఫైల్ చేశారు. ఇది చాలా విచిత్రంగా అనిపిస్తుంది కేసు. మనకు చిన్నప్పుడు మరి చందమామలో ఉందో లేదో గాని చందమామలో ఒక సీరియల్ కథ బేతాళ విక్రమార్కుడు. చెట్టు మీద శవాన్ని భుజాన వేసి ఎప్పటిలాగా మౌనంగా విక్రమార్కుడు శ్మశానానికి నడవసాగి దానిలో ఉన్న బేతాళుడు రాజా అని ఒక కథ. ఈ కథకు సమాధానం తెలిసి కూడా నువ్వు చెప్పకపోయావంటే శిరస్సు 1000 ఒక్కలు అవుతుంది చెప్పి ఆ కథ చెప్పిన తర్వాత ఒక ప్రశ్న వేస్తాడు. ఆ ప్రశ్న సమాధానం చెప్తాడు. మళ్ళా శవం వెళ్లి చెట్టు మీద వెళ్ళాడు. మళ్ళా విక్రమార్కుడు మళ్ళా శవాన్ని భుజాన్ని వేసుకుని మళ్ళా దిగుతాడు. మళ్ళా ఒక కథ. ఇదంతా రొటీన్ గా సీరియల్ లాగా జరుగుతూనే ఉంటుంది. చందమామ బొమ్మల పుస్తకం కథల పుస్తకం ఉన్నంత కాలం ఈ బేతాళ విక్రమార్కుడి కథ నడుస్తూనే ఉంటుంది. ఎక్కడ ఉండదు. ఆ విధంగా ఇది కథ. 1వ ఛార్జ్, 2వ ఛార్జ్, 3వ ఛార్జ్ ఇలా ఛార్జ్ షీట్లు వేసుకుంటూ వెళ్ళి దీని యొక్క ప్రధానమైన ఉద్దేశం ఏంటో ఇప్పటికే చదివే వారి విధులకి రాష్ట్ర ప్రజానీకానికి చాలా క్లియర్ గా అర్థమై ఉంది. అదేంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి సన్నిహితంగా మెరిగిన వారి లోకేష్ గారికి చంద్రబాబు నాయుడు గారికి కక్ష ఉన్న వాళ్ళని ఈ కేసులో వచ్చి జైల్లో పెట్టడం, ఆ జైలు నుంచి బయటికి రాకోకుండా నిర్బంధించేటటువంటి కార్యక్రమం సుదీర్ఘ కాలం ఎంతకాలం అయితే అంతకాలం చేసేటటువంటి కార్యక్రమం చేయటం అనేదే. వాళ్ళు జైల్లో ఉంటే చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ఒక పైచాచికమైన ఆనందాన్ని పొందటం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారిని జైల్లో వేసి 53 రోజుల పాటు జైల్లో ఉన్నాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు చుట్టూరా ఉన్నటువంటి వ్యక్తులు కూడా జైల్లో ఉంటే ఒక రాక్షసానందాన్ని అనుభవించాలనేటువంటి ఒక పొలిటికల్ వెండెటాతో రాజకీయ కక్షతో ప్రారంభమైనటువంటి కేసు ఈ కేసు.